హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను చికెన్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనం 1 kg చికెన్ని తీసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా అండ్ 2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 6 గ్రీన్ చిల్లీస్ని పేస్ట్ లాగా చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్ పెరుగును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకొని 1 అవర్ ముందు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ సాజీరా హోల్ గరం మసాలాని యాడ్ చేసుకొని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 బిగ్ సైజ్ ఆనియన్ స్లైసెస్ అండ్ 4 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు 1 అవర్ ముందు నేను సోక్ చేసి పెట్టుకున్న 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి ఇక్కడ 2.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి 2.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని కుక్కర్ మీద లిడ్ పెట్టుకొని హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ పులావ్ రెడీ. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.